వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. మన రక్షకుడును ప్రాణనాథుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా. ప్రతి ఉదయమున బెతెస్తా ఉదయకాల ప్రార్థనా ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు ఒక చక్కటి లేఖన భాగం ఇచ్చి ఆయన వాక్కుల చేత మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తున్నాడు. ఆయన కృపను నిండుగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియులారా. అందుకే ఈ దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ శుభదినానికి కూడా దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 98వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక, కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన మనందరికీ దేవుడిస్తున్నటువంటి శ్రేష్టమైన మాట చప్పట్లు కొట్టుట సంతోషానికి, విజయానికి గుర్తుగా ఉన్నది ప్రియులారా. ఈ శుభదినాన దేవుడు మనకిస్తున్నటువంటి మాట ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక. జలములు జనమునకు సాదృశ్యముగా ఉన్నాయి ప్రియులారా. కింద మాట కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక. కొండలు, పర్వతములు ఉన్నతమైన స్థాయిలో కనులకు సాదృశ్యంగా కనబడుతున్నాయి. అలాగూ జనములందరూ కూడా దేవుని సన్నిధిలో చప్పట్లు కొట్టునట్లు, అలాగే కనులైనటువంటి వారందరూ కూడా దేవుని సన్నిధిలో ఉత్సాహధ్వని చేయనట్లు దేవుడు శుభవచనం ఇక్కడ పలుకుతూ ఉన్నాడు ప్రియులారా. కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక అని పలుకుతున్నాడు. కొంతమంది మౌనంగా ఉంటారు, ప్రార్థించరు, ప్రకటించరు, పాడరు, కనీసం చప్పట్లు కూడా కొట్టరు. ఏ సంతోషం లేనట్లుగా వారు దేవుని సన్నిధిలో ఉంటారు. అయితే ఇక్కడ మనం చదువుకున్న మాటలు సంతోషంగా చప్పట్లు కొట్టే వారంగా ఉండాలి ప్రియులారు. ఆ సంతోషాన్ని ఎవ్వరూ మీ నుండి దొంగిలించలేరు. అలాంటి సంతోషం దేవుడు మనకు అనుగ్రహించాలి. దేవుని సన్నిధి చేరిన తర్వాత ప్రార్థించాలి, స్తుతించాలి, ప్రకటించాలి, చప్పట్లు కొడుతూ ఉత్సాహంతో దేవుణ్ణి ఘనపరచాలి ప్రియులారు. అలా ఉండమని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట వ్రాయబడింది. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 55వ అధ్యాయం 12వ వచనం, మీరు సంతోషముగా బయలువెలుదురు, సమాధానం పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీత నాదము చేను, పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనము సంతోషము లేక, సమాధానం లేక, బంధువులతో, రక్త సంబంధికులతో, ఇరుగు పొరుగు వారితో సరైనటువంటి శాంతి లేక బాధపడుతూ ఉంటాం. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, మీరు సంతోషంగా బయలు వెళుతారు, సమాధానము పొంది తోడుకొని పోబడతారు. మిమ్మల్ని తృణీకరించిన వారందరూ కూడా సంతోషంగా మిమ్మల్ని తోడుకొని పోదురని దేవుడు సెలవిస్తున్నాడు. అలాగే దేవుడిచ్చిన మాట ప్రకారం మీ ఎదుట పర్వతములు, మెట్టలు సంగీత నాదము చేను, పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టునని వ్రాయబడింది. దేవుని బిడ్డలు సంతోషించినప్పుడు, దేవుని బిడ్డల జీవితాల్లో ఘనకార్యాలు దేవుడు చేసినప్పుడు, శ్రేష్టమైన కార్యాలు దేవుడు చేసి ముగించినప్పుడు అరణ్యము కూడా, మెట్టలు కూడా, అలాగే పొలములు కూడా, చెట్లన్నీ కూడా చప్పట్లు కొడుతూ ఉన్నాయంట ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. సృష్టికి కూడా దేవుని మాటకు లోబడ్డం తెలుసు ప్రియులారా. అందుకే భక్తులకు జంతువులు లోబడ్డాయి. భక్తులు ప్రార్థించినప్పుడు వర్షం కురవడం, వద్దన్నప్పుడు వర్షం ఆగిపోవడం, ఇవన్నీ కూడా సృష్టిలో భాగమే ప్రియులారా. అయితే ఇక్కడ మనం చదువుకున్న మాటలో ప్రభు బిడ్డలను దేవుడు దీవించినప్పుడు, హెచ్చించినప్పుడు, ఘనపరిచినప్పుడు, వారిని గొప్పగా ఆశీర్వదించినప్పుడు అక్కడ ఉన్నటువంటి జనసమూహం అంతా కూడా సమాధానం పొందినట్లు, అలాగే పర్వతముల మెట్టలు కూడా సంగీతనాదం చేసినట్లు, పొలములోని చెట్లు కూడా చప్పట్లు కొట్టినట్టు రాయబడి ఉన్నాయి ప్రియులారలో. మనం చప్పట్లు కొడుతూ ఆనందంగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. ఇక మీరు చప్పట్లు కొడతారు. జయం కలిగినప్పుడు చప్పట్లు కొడుతూ ఉన్నాం, సంతోషం వచ్చినప్పుడు చప్పట్లు కొడుతూ ఉన్నాం.
అలాగున చప్పట్లు కొట్టక, సంతోషం లేక, జయము లేక ఎంతకాలం నుండి నువ్వు వేదన పడుతూ ఉన్నావు. అయితే ఈ శుభదినాన దేవుడు నువ్వు చప్పట్లు కొడతావని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు చప్పట్లు కొట్టబోతున్నావు. విజయం నువ్వు చూడబోతున్నావు. విద్యాబుద్ధి, వివాహం, సంతానం, ఎగ్జాము, ప్రమోషను క్లియర్ అయిపోతా ఉన్నది. అప్పులు, కేసులన్నీ దేవుడు తుడిచిపెట్టబోతున్నాడు. ఒక నూతనమైనటువంటి కార్యమును దేవుడు నీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు. అందుకే నువ్వు చప్పట్లు కొడతావని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో నీ ఎగ్జామ్లో, ప్రమోషన్లో, ఇంటర్వ్యూలో, బిజినెస్లో, ఆత్మీయ జీవితంలో అన్ని విషయంలో దేవుడు నీకు విజయం ఇచ్చి నీకున్నటువంటి నిరాశ నిస్పృహలన్నీ కాల్చివేసి చప్పట్లు కొట్టేటువంటి ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని, విజయాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నానని ఈ శుభదినాన దేవుడు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా విజయోత్సాహంతో దేవుణ్ణి కీర్తిస్తూ చప్పట్లు కొడుతూ ఆయన సన్నిధిలో ఆనందించినట్లు దేవుడు గొప్ప కృపను చూపించబోతున్నాడు. అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆయన మేలుల చేత మనల్ని తృప్తిపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ శుభదినాన పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు స్తోత్రాలు. మాకు మీరు విజయాన్ని, సంతోషాన్ని ఇవ్వబోతున్నందుకై మీకు స్తోత్రాలు. తండ్రి, మీ సన్నిధిలో నదులు ఎలాగున్న తండ్రి మరి చప్పట్లు కొట్టునో అలాగున్న తండ్రి మీ కరుణా కటాక్షము చూపి కొండలు పర్వతములు కూడా చప్పట్లు కొట్టునని మీరు సెలవిచ్చారు తండ్రి. పొలము చప్పట్లు కొట్టునని, చెట్లన్నీ చప్పట్లు కొట్టునని సెలవిచ్చారు. స్తోత్రాలు. అలాగూ పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన మా జీవితాల్లో తండ్రి మీరు చేయబోతున్న ఘనకార్యాలన్నిటిని బట్టి స్తుతిస్తున్నాను. నిజముగా నా తండ్రి మా జీవితాల్లో కలగబోతున్నటువంటి సమస్త విజయాలను బట్టి, సంతోషాలను బట్టి, సమాధానాన్ని బట్టి మిమ్మల్ని కీర్తిస్తూ, ఘనపరుస్తూ, హెచ్చిస్తూ ఉన్నాను. ఈ శుభదినాన్ని మీ సన్నిధిలో చేరి ఈ మాటలు విన్న బిడ్డలందరికీ సంపూర్ణ మీ సమాధానం ఇచ్చి, సంతోషం ఇచ్చి, విజయం ఇచ్చినందుకు స్తుతిస్తూ, మీ బిడ్డలకు సంపూర్ణ ఆయుష్, ఆయురారోగ్యం ఇచ్చి, ఎయిడ్స్ వ్యాధి, క్యాన్సర్ వ్యాధి, షుగర్ వ్యాధి, థైరాయిడ్ వ్యాధి, చికెన్ గున్య వ్యాధి, ప్రతి విధమైన వ్యాధుల నుండి మీ బిడ్డలను తప్పించి కాపాడి మేలుతో తృప్తిపరచమని ప్రార్థిస్తూ, అలాగే తండ్రి ఈ దినము తండ్రి మరి ఎగ్జామ్ కొరకు బయలుదేరుతున్న బిడ్డలు, ఇంటర్వ్యూల కొరకు బయలుదేరుతున్న బిడ్డలు తండ్రి, మరి విదేశాల కొరకు ప్రయాణం చేసి బయలుదేరి వెళ్తున్న బిడ్డలకు అందరికీ దీవెన దయచేయమని, సంపూర్ణ ఆయుష్, ఆయురారోగ్యం మీ బిడ్డలకు ప్రసాదించండి. ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు నువ్వు దీవెనిచ్చి మేలుతో తృప్తిపరిచి మహిమ పొందుమని, ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహించుమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.